పశ్చిమ గోదావరి జిల్లా అంటే పచ్చదనానికి పేరు, ప్రశాంతతకు మారుపేరు. కానీ ఇప్పుడు అలాంటి జిల్లాలో విధ్వంసం నడుస్తోంది. బుల్డోజర్ రాజ్ సాగుతోంది. కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలుత పేదల ఇళ్ల మీద బుల్డోజర్లు పంపించారు. ఆ తర్వాత ఇటీవల టీడీపీ నేతలను కూడా సహించడం లేదు. తన మాటను ఖాతరు చేయని టీడీపీ నేతల ఇళ్ళు, ఆఫీసులు కూల్చడానికి సైతం కనుమూరు రఘురామకృష్ణరాజు ప్రోద్బలంతో బుల్డోజర్లు పంపిస్తున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది తెలుగుదేశం పార్టీ పుట్టి ముంచేసేలా కనిపిస్తుంది. టీడీపీలో ఆవిర్భావం నుంచి పార్టీ వెంట నడుస్తున్నటువంటి నేతలు తీవ్రంగా కలత చెందుతున్నారు. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఇలాంటి అరాచకమా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కనుమూరు రఘురామకృష్ణరాజు తీరుకు వ్యతిరేకంగా ఉండిలో వెంకటేశ్వరరాజు అని బుడ్డీరాజు అని పిలుచుకునేటువంటి నాయకుడు ఆందోళనకు పూనుకున్నారు. ఏకంగా దీక్ష చేపట్టారు. దాంతో ఆయన దీక్ష కారణంగా ఆయన దీక్షా శిబిరం మీద కూడా ప్రత్యర్థులు దాడికి పూనుకున్నారు. నేరుగా ఆయన దీక్షా శిబిరాన్ని కూల్చేయడమే కాకుండా ఆయన ఇంటి కారు మీద ఆయన కారును కూడా ధ్వంసం చేయడానికి పూనుకున్నారు. ఇలాంటి దాడులు, దౌర్జన్యాలు, బుల్డోజర్లు, ఈ అరాచకం వెస్ట్ గోదావరిలో ఎప్పుడూ చూడలేదు అనే మాట వినిపిస్తుంది. నిజానికి పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న జిల్లా. అందులో ఉండి అయితే ఇక చెప్పవసరం లేదు. టీడీపీ ఆవిర్భావం తర్వాత కేవలం 2004లో వైఎస్ఆర్ వేవులో మాత్రమే అక్కడ టీడీపీ ఓటమి పాలైంది. అలాంటి పట్టున్న నియోజకవర్గం, గట్టిగా మద్దతున్న జిల్లాలో ఇప్పుడు రఘురామకృష్ణరాజు కారణంగా పార్టీ పరువు పోతుంది అనే అభిప్రాయం బలపడుతోంది. ఇప్పటికే రఘురామకృష్ణరాజు తీరు కారణంగా అనేక వివాదాలు చెలరేగాయి. రాష్ట్ర స్థాయిలో అతని వ్యవహారాలు, అసెంబ్లీలో సాగించేటువంటి విషయాలు, దీంతోపాటుగా సుప్రీంకోర్టులో అతని మీద కేసులు, సిబిఐ బ్యాంకులను ముంచేసినటువంటి వైను, ఇదంతా జాతీయ రాష్ట్ర స్థాయిలో సాగుతున్నటువంటి వ్యవహారం. కానీ స్థానికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం రఘురామకృష్ణరాజు పోకడల మూలంగా పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. దాంతో అనేక మంది ఎమ్మెల్యేలు రఘురామకృష్ణరాజు మీద అధిష్టానం వద్దే పలు ఫిర్యాదులు కూడా చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే భీమవరం డిఎస్పీ ట్రాన్స్ఫర్ విషయంలో జనసేనానితో నేరుగా డిప్యూటీ స్పీకర్ తలపడ్డారు. అప్పట్లో అక్కడ ఉన్నటువంటి డిఎస్పీని బదిలీ చేయాలని పవన్ కళ్యాణ్ పట్టుబడితే ఆయన్ని కాపాడేందుకు రఘురామకృష్ణరాజు శతవిధాలా ప్రయత్నం చేశారు. ఇలాంటి అనేక వివాదాలు కొని తెచ్చుకుంటున్న రఘురామకృష్ణరాజు మూలంగా ప్రశాంతమైన పశ్చిమ గోదావరి జిల్లాలో పసుపు పచ్చ పార్టీ పట్టుకోల్పోయే ప్రమాదం ఉండొచ్చు అనే అభిప్రాయం బలపడుతుంది. ఉండిలో అయితే ఈ అరాచకం మీద, ఇలాంటి దౌర్జన్యాల మీద చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొదలైపోయింది. ముఖ్యంగా వెంకటేశ్వరరాజు ఇల్లు కూల్చడం, ఆ తర్వాత అతను వస్తున్నారని తెలియగానే వంతెన కూల్చడం, దాంతో ఆయన కాలువ దాటి కాలువలోకి దిగి మరీ వెళ్ళి దీక్షకు పూనుకోవడంతో దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేయడం, కారుని పూర్తిగా అద్దాలు పగలగొట్టి ధ్వంసానికి పాల్పడడం, ఇదంతా ఒక అరాచక రాజకీయానికి నిదర్శనంగా కనిపిస్తోంది. అలాంటి పోకడలు గతంలో ఎప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో లేవన్న అభిప్రాయం వినిపిస్తోంది. రఘురామకృష్ణరాజు మూలంగానే ఇవన్నీ పెరుగుతున్నాయన్న విమర్శలు పెళ్లిబిగుతున్నాయి. ఇప్పటికే వెంకటేశ్వరరాజు అనేక రూపాల్లో అధిష్టానానికి రఘురామకృష్ణరాజు మీద ఫిర్యాదు చేస్తున్నారు. సైకోగా మారిన రఘురామకృష్ణరాజు మూలంగా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నష్టపోతుంది అంటూ వాపోతున్నారు. దీంతో ఇలాంటి వ్యవహారాలు మరింత ముదరడం ఖాయంగా కనిపిస్తోంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి రఘురామకృష్ణరాజు మూలంగా పెను సవాళ్లు ఎదురయ్యే పరిస్థితి వచ్చేస్తోంది. అనేక సమస్యలకు ఈ పరిణామాలు దారితీసేలా ప్రస్ఫుటంగా మారుతోంది. ఇప్పటికే క్రిస్టియన్స్తో గొడవ, అదేవిధంగా ఎస్సీలతో తగాదా, తాజాగా తన సొంత కులస్తుడైనప్పటికీ కూడా వెంకటేశ్వరరాజుతో వైరుధ్యం, ఇలాంటివన్నీ రఘురామకృష్ణరాజు పరువు తీయడం ఒక భాగం అయితే, తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట దెబ్బతీయడం మరొక ముఖ్యమైనటువంటి అంశంగా మారుతోంది. భవిష్యత్తులో పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అనేక రకాల ఇబ్బందులు తప్పవు, రఘురామకృష్ణరాజు మూలంగా తీవ్రమైనటువంటి నష్టం తప్పదు అని ఎమ్మెల్యేలంతా వాపోవలసిన పరిస్థితి ఇప్పుడు బలపడుతోంది.